ఈ కాటన్ దుప్పట్లకైతే నేను గంజి పెడతాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్లో కొద్దిగా నీళ్లు తీసుకుని ఒక దుప్పటికి 2 స్పూన్ల గంజిపిండి సరిపోతుంది. గంజిపిండి డైరెక్ట్గా నీళ్ళల్లో వేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది. ఇలా సపరేట్గా కొంచెం నీళ్ళల్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒకసారి ఇలా కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసేసుకోవాలి. కలుపుతూ ఒక 2 నిమిషాలు మరిగించామనుకోండి గంజి రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు ఒక పక్కన పెట్టేస్తాను. ఇలా చేసుకున్న గంజి చల్లారిన తర్వాత పైన తొరకల్లాగా ఉంటుంది. ఆ తొరకలన్నీ దుప్పట్లకి పట్టుకోకుండా ఉండాలి అంటే ఇలా వడకట్టుకోవాలి. వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో ఉండే దుప్పట్లు, బెడ్షీట్స్ అన్నీ ఇలా గంజి పెట్టుకుంటాను. అన్నం వండేటప్పుడు గంజి వార్చాను అనుకోండి దాన్నే వాడతాను. లేదు కుక్కర్లో అన్నం కడిగి పెడుతున్నాను అన్నప్పుడు ఇలా సపరేట్గా గంజి చేసుకుంటాను. అందరికీ నచ్చకపోవచ్చు కానీ నాకు ఇష్టం కాటన్ క్లాత్ ఏదైనా స్టిఫ్గా ఉంటే. దుప్పట్లు లాంటివి ఆరేయడానికి మాకు మా బాల్కనీలోనే ప్లేస్ ఉంటుంది. వేసవి కాలంలో ఇలా గంజి పెట్టుకున్న దుప్పట్లన్నీ త్వరగా ఆరిపోతాయి. అందుకే సంవత్సరం అంతా వాడిన దుప్పట్లన్నిటికీ వేసవి కాలంలో రోజుకొక దుప్పటి చప్పున గంజి పెట్టేసి మడత పెట్టి నీట్గా లోపల పెట్టేస్తాను. చక్కగా గంజి పెట్టిన దుప్పట్లన్నిటిని నీట్గా మడత పెట్టేసి ఇలా సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను.